వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈరోజు ఇంకో ఫండమెంటల్ టాపిక్, స్టూడెంట్స్ కెరియర్లో లేకపోతే స్టూడెంట్స్ చదివే విధానంలో ఈరోజు ఏం చదివాం, ఈ రోజులో ఎన్ని గంటలు చదివాం, ఈరోజు ఎన్ని కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. కానీ ఫ్యూచర్లో ఇది చేస్తాను, ఫ్యూచర్లో ఇది చేస్తాను, లేకపోతే ఇది ఏదో చేస్తాను ఫ్యూచర్లో, అది ఇంపార్టెంట్ కాదు. ఈరోజు ఎంతవరకు చదివాము, ఎన్ని కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ దీని గురించి ఫర్దర్ అనాలిసిస్ చేయండి సార్. ఎక్కువగానంటే నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళల్లో 70% పైనే పిల్లల్లో ఉన్న ఒక రకమైనటువంటి భయంకరమైన ప్రాబ్లం ఇది. సరే, దీన్ని డిసీజ్ అన్న పదాన్ని నేను వాళ్ళని కాదు, ఇంచుమించుగా డిసీజ్ లాంటిది ఇది. ఎవరు వచ్చినా మా దగ్గర కౌన్సిలింగ్ ఏమంటారంటే వాళ్ళు, సార్ నేను ఇలాగా ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోతున్నాను, ఫైనల్ ఇయర్ అయిన తర్వాత నేను ఎంఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను, చెప్పండి. 8వ తరగతిలో ఉన్నాను సార్, నేను జేఈ ర్యాంక్ కొట్టాలి సార్, చెప్పండి. అలాగా చెప్పడానికి ఇబ్బంది లేదండి, మనం డెఫినెట్గా కాదండి. ఒక విజన్ ఉండడం, ఒక డ్రీమ్ ఉండడం, ఒక పాత్ ఉండడం మంచిది, ఉండాలి. కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమేస్తాను నేను, లాస్ట్ 6 నెలల్లో, 3 నెలల్లో, నెల రోజుల్లో, వారం రోజుల్లో, నిన్న ఏం చేశాను క్వశ్చన్ అయితే అడుగుతాం కదా. ఫండమెంటల్ క్వశ్చనే కదా అది, అంతే కదండి. ఎప్పుడు మ్యాక్సిమం పిల్లలు నేను అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే, నా కౌన్సిలింగ్లో ఎన్నో వేల మందిని చూస్తాం కాబట్టి, ఫ్యూచర్లో ఏదో చేసేస్తాను, ఫ్యూచర్లో ఏదో గొప్పడైపోతాను, నేను ఫ్యూచర్లో బిజినెస్ చేసేస్తాను, ఫ్యూచర్లో ఐఏఎంకి వెళ్ళిపోతాను, ఫ్యూచర్లో ఐఏఎస్ అయిపోతాను, ఫ్యూచర్లో నేను ఆక్స్ఫర్డ్కి వెళ్ళిపోతాను, ఫ్యూచర్లో ఎంఐటీకి వెళ్ళిపోతాను, ఫ్యూచర్లో ఐఐటీ మద్రాస్కి వెళ్ళిపోతాను, ఫ్యూచర్లో ఇన్ని కోట్లు సంపాదిస్తాను, ఇది నా డ్రీము, నేను నాసాకి వెళ్తాను లేదా సైంటిస్ట్ అవుతాను, ఇలాంటి విధానమైనటువంటి పెరిఫెరీ మాటలే తప్ప, లాస్ట్ 1 వీక్ నేనేం చేశా, నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చి ఒకరోజు ముందు ఏం చేసావు, ఇది మాట్లాడితే కామ్గా ఉంటాడు. ఇప్పుడు కామ్ అయిపోతాడు మనని మాట్లాడడం. ఇది దయచేసి తల్లిదండ్రులు గమనించాలి. మీ పిల్లలు మాట్లాడుతున్నారు కదా, ముద్దుగా ఉన్నాయి కదా, ముద్దులు పెట్టుకోవడం మానేసి, రేపు చూద్దాం రా బాబు, ఫస్ట్ ఈ రోజుని నిన్న మనం ఏం చేసాం. 7వ తరగతిలో ఉన్న పిల్లవాడికి 7వ తరగతిలో ఉన్న లెక్కలు రావాలి కదా, అంతే కదండి. 7వ తరగతిలో ఉండవలసిన డిసిప్లిన్ 7వ తరగతిలో ఉండాలి కదా. ఇది లేకుండా 8వ తరగతిలో నేను బాగా చదువుతాను అంటున్నాను. ఇది చాలామంది పేరెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల చేస్తున్న తప్పు, కొంతమందికి అతి ప్రేమ ఉండడం వల్ల జరిగే తప్పు. దీన్ని ఇమీడియట్గా మీరు సరి చేసుకోకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ వెళ్ళి పిల్లవాడు ఉన్నాడండి, సార్ నేను ఇలాగ రీసెర్చ్ వెళ్తాను లేకపోతే హైయర్ స్టడీస్కి వెళ్తాను అని అడుగుతారు. నేను ఒకటే మాట మాట్లాడతాను ఆడితో, ఫస్ట్ సెమిస్టర్లో మార్కులు వచ్చిన తర్వాత జీపీఏ 9, 9.5 వచ్చిన తర్వాత కనపడు, అయిపోయింది. అదే కౌన్సిలింగ్ అడిగి. అసలు నేను అది గైడ్ చేయడానికి వాడు పాస్ట్ హిస్టరీ బట్టి గైడ్ చేయాలా, లేదా ఫ్యూచర్లో ఆడుకున్న కోరికను బట్టి చేయాలంటే, కోరికను బట్టి నేనైతే చేయనండి. నా 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో మీ కోరిక బట్టి నేను ఎప్పుడు కౌన్సిలింగ్ చేయనండి, చేయలేదు కూడా. నేను అది కరెక్ట్ అని అసలు నేను నమ్మనండి. ఫర్ మీ, నేను టీచింగ్లో ఉన్నాను, నేను ఎంతోమందిని వేల మందిని చూశాను కాబట్టి నేను ఏమడుగుతానంటే, ఇప్పుడు నిన్న, మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇవేనండి ఎక్కువ డిస్కషన్ అంతా. ఓకే నేను మారతాను, ఫస్ట్ మారు, తర్వాత ప్లాన్ చేద్దాం అంటే, కొంతమంది పిల్లల్లో మార్పు వచ్చింది, మా దగ్గరికి వస్తారు కదండి, పాప మారుతారు, మేము గట్టిగా తిడతాము, చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాం కాబట్టి కొంత మార్పు అనేది వస్తుందండి పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పటికీ. నేనేమంటానంటే, మారని చెప్పండి అంటాడు మళ్ళీ. అప్పుడు కూడా చెప్పకూడదు. మారడం ఎమోషనల్ సీరియస్నెస్ అంటారు. అది ఎబిలిటీ వల్ల వచ్చిన సీరియస్నెస్ కాదు. మనిషికి సీరియస్నెస్ 2 రకాలు కదండి, ఎమోషనల్ సీరియస్నెస్ వేరు, ఎబిలిటీ సీరియస్నెస్ వేరు. ఈ ఎమోషనల్ సీరియస్నెస్ అంటారు. గట్టిగా మీరు అన్నారనుకోండి, వెళ్ళి మీ ఇంట్లో మీ పిల్లల్ని అడిగితే చెప్తాడు, ఊగిపోయి చదివేస్తానని చెప్తాడు, రేపు వెళ్ళుంటా చదివేస్తానని చెప్తాడు అడిగితేనే. సో అది ఎమోషనల్గా పాపం వాళ్ళు బాధపడిపోయి కళ్ళంటే నీళ్ళు వచ్చేసి నేను ఏదో సాధించేయాలన్నటువంటి ఒక ఎమోషనల్గా వచ్చి పదాలయ్యి, దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏముండదు, నేను వాల్యూ ఇవ్వకూడదు. అన్నీ ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే వాళ్ళకి, నువ్వు వెళ్ళిపోయి రోజు ఇంటికి, నువ్వు మారేని అంటున్నావు కదా, కరెక్ట్గా 1 నెల రోజులు, 30 రోజులు, ఇవాళ నుంచి చిన్న బుక్ తీసుకో, రోజుకి ఎన్ని గంటలు వేస్ట్ చేశాను, ఎన్ని గంటలు చదివాను కాదండి, రివర్స్ అనమాట మందంతా, ఎన్ని గంటలు వేస్ట్ చేశానని చెప్పి బుక్ రాయి. ఈరోజు 1 అవర్ వేస్ట్ అయిందా, 2 అవర్స్ వేస్ట్ అయిందా ఏంటి, ఫోకస్గా చదవగలిగా లేదా, నువ్వు ఏం చదివినా పర్లేదు నాకు, నువ్వు న్యూస్ పేపర్ చదువుతావా, లేదా మ్యాగజైన్ చదువుతావా, టెక్స్ట్ బుక్స్ చదువుతావా, లెట్ ఇట్ బి. నాకు అసలు కంటెంట్ ఏం చదివడం అనేది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు లైన్లో పడడం ఇంపార్టెంట్ కదా. వెరీ బిగినింగ్లో ఒక 1 మంత్ పోయిన తర్వాత సీరియస్నెస్, సార్ మీరు చెప్పినట్టు 1 మంత్ అయ్యాడు, ఈ 1 మంత్లో ఇది చేసాడు, ఇప్పుడు ఏం చేయాలి,
నెక్స్ట్ మంత్ ఏం చేయాలి. ఇలా సక్సెస్ని ముక్కల కలుపుకుంటే వస్తుందన్న విషయాన్ని మీరు గమనించాలి. సక్సెస్ ఒకేసారి ఏదో వచ్చినట్టుగా ఒకేసారి రాదు. సరే ఫెయిల్యూర్స్ అంటే ఒక్కోసారి యాక్సిడెంట్ లాగా సడన్గా ఒత్తి రావచ్చేమో, కానీ సక్సెస్ ఎప్పుడు సడన్గా రాదండి. సక్సెస్ హ్యాపెన్స్ ఇంక్రిమెంటల్ అని మనం ఆల్రెడీ ఒక మంచి వీడియో చేసాం కూడా మనం. అప్పుడు టైట్ అర్థం కాలేదు అంటే ఎక్కువ మంది చూడొద్దండి. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే దయచేసి ఆ వీడియో వినండి. ఇంతకుముందు ఎక్కడో మన దాంట్లో చేసినట్టున్నాం కదా, చాలా రోజు చేసాం. సక్సెస్ హ్యాపెన్స్ ఒక వీడియో ఉంటుంది, దయచేసి అది వినండి. అంటే ఎవ్రీడే యాడ్స్ టు సక్సెస్ అన్నమాట. సో అది వినొచ్చు. ఒకవేళ ఏదైనా వీడియో విన్న వాళ్ళు ఏదైనా మిస్ అయితే ఆ పాత వీడియో ఎక్కడైనా ఉంటుంది, ఎత్తుకుని వినొచ్చు. ఇది పిల్లలు ఏంటంటేనంటే ఇప్పుడు ఏదో కాలేజీకి వెళ్తారండి, ఎంసెట్ కాలేజీకో లేకపోతే ఎక్కడికో డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి సరే అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళిపోతాను ఏ చెప్తారండి. అవన్నీ కాదు, ఫస్ట్ సెమిస్టర్లో మార్కులు ఎన్ని వచ్చినాయంటే మాత్రం కామ్గా ఉంటాడు. వింటర్ హాలిడేస్లో ఏం చేసేవారంటే కామ్గా ఉంటాడు. సమ్మర్లో ఏదన్నా ఈ 2 నెలల్లో నువ్వు ఎలా వాడుకున్నావు అంటే కామ్గా ఉంటాడు. మీరు ఎబిలిటీ గురించి మాట్లాడిన ప్రతి క్వశ్చన్కి కామ్ అయిపోతాడండి స్టూడెంట్. మీరు డ్రీమ్ గురించి మాట్లాడితే మాత్రం చాలా యాక్టివ్గా మాట్లాడతాడు. మీరు చూడండి, ఎవరో మీ చుట్టాల్లోనో లేకపోతే వీళ్ళలోనో నువ్వేమవుదాం అనుకుంటున్నావు అని అడిగి చూడండి, భలే మాట్లాడతారు వాళ్ళతో. ఏమవుదాం అనుకుంటే అది ఓన్లీ మాటలే కదండి, కౌరులే కదా, దానికే పెద్ద ఎనర్జీ ఎక్కలేదు కదా. కాదమ్మా నిన్న మ్యాథ్స్ చేసావు కదా ఆల్జబ్రాలో, ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినాయి, ఈ ప్రాబ్లమ్స్ తక్కువ ఎందుకు వచ్చినాయి, మొన్న వారంలో ఎగ్జామ్లో మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి, నువ్వు ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా టీవీ చూస్తున్నావు, నువ్వు ఎందుకు ఇట్లాగా నువ్వు చదవలేకపోతున్నావు, ఎందుకు నీకు అర్థం కావట్లేదు అని డిస్కస్ చేయండి. రూమ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు కదా, మీరు ఎబిలిటీ గురించి, సీరియస్నెస్ గురించి, వీక్నెస్ల గురించి, బ్యాడ్ హ్యాబిట్స్ గురించి, లేజీనెస్ గురించి మాట్లాడతారు. మీరు అది కాకుండా ఏమ్మా నువ్వు నీ డ్రీమ్ ఏంటి, నువ్వేమవుదాం అనుకుంటున్నావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అడిగి చూడండి, కూర్చోబెట్టి భలే మాట్లాడతాడు మీతో. మీరు ముడిచిపోతున్నారు. దయచేసి ఆ సెకండ్ పార్ట్ వదిలేయండి అమ్మా. లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి. జేఈకి వెళ్ళాలి, డెఫినెట్గా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి. అది ఉండొద్దని ఎవరు చెప్తాం మనం. జేఈలో లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలంటే లాజిక్ ఏంటి, కొంచెం మంచి సెక్షన్లో మంచి ఫ్యాకల్టీ ఉన్న చోటుకి అడ్మిషన్ రావాలి. ఆ అడ్మిషన్ 9th ఇస్తారనుకుందాం, 11th 9th ఇస్తారు. దానికి వెళ్ళాలంటే ఏంటి అక్కడ దాకా ఆలోచించరదా కాదండి. ఇప్పుడు 11th నేను అడ్మిషన్ ఇచ్చానండి, నేనే స్కూల్ అంటే కొంచెం మంచి పిల్లలు తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నాను అనుకుందాం. పోనీ నా దగ్గర రావడం వరకు నువ్వు ఆలోచించంతే, జేఈ ర్యాంక్ నీకు పని ఏంటి. నా దగ్గరికి వస్తే మళ్ళీ ఇక్కడ ప్యాటర్న్ వేరు ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ స్టెప్ మనం ఎలా బెటర్గా వెళ్ళగలం. 10th క్లాస్లో మార్కులు 10th క్లాస్ చదివే స్టూడెంట్ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి, సిబిఎస్ఈలో చదువుతున్నారండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే ఏదో స్కూల్లో అనుకుందాం పిల్లడు. 10th క్లాస్ మార్కులు ఫస్ట్ ప్రయారిటీ కదా. మీరు ఆ మార్కులు తప్ప మిగతా అన్ని మాట్లాడితే ఎట్లాగా. పిల్లలు అంటే వాళ్ళు కావాలని చెప్తున్నారా లేకపోతే ఏంటన్నది విషయం పక్కన పెట్టిన పేరెంట్స్ అయితే గమనించాలండి. అది ఇప్పుడు జాబ్ విషయంలో కూడా అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తారు, చిన్న జాబు, ఆ జాబ్లో సిన్సియర్గా చేయరు, సరే తక్కువ జీతం, సరే సడన్గా నేను 4 లక్షలు వస్తుంది ఇప్పుడు 50 లక్షలు ఎలా అవ్వాలి 40 లక్షలు ఎలా అవ్వాలని అడుగుతారు వచ్చి. అది కాదు ఆలోచించవలసింది. ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు పక్కన పెడదాం, నీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఈరోజు ఏదైనా కొత్తగా కోర్సు నేర్చుకోగలమా, కొత్తగా వచ్చిన టూల్ ఏదైనా నేర్చుకోగలమా, మనం చేసి వర్క్కి దీని ఏమైనా అప్లై చేయగలమా, దీంట్లో ఏమన్నా ఎఫిషియన్సీగా అవుట్పుట్ ఏమైనా రప్పించగలమా, మన బాస్తో మనం ఏమైనా మంచి రిలేషన్స్ మనం మెయింటైన్ చేయగలమా, కొత్తగా ఏమన్నా వర్క్ వస్తే అవసరమైతే మనమే మేదేసుకుని మనం ఎందుకు చేయలేం, మనం తప్పించుకోవడం ఎందుకు. ఇలా ఎగ్జిస్టింగ్ అట్మాస్ఫియర్ని కానీ మీరు స్ట్రెంగ్తన్ చేసుకుని అక్కడే మీకు ఇంకా కొంచెం అప్స్కిల్ అవ్వకుండా ఎప్పుడు నేను 40 లక్షలకు వెళ్ళాలి 30 లక్షలకు వెళ్ళాలని చెప్పేసి ఎంతకాలం మీరు జనాలతో మాట్లాడతారా. అంటే టీ తాగుతా బయటికి వెళ్ళి హైదరాబాద్ సిటీలో సాటర్డే సండే బయటికి వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని డిస్కస్ చేస్తే ఉద్యోగం రాదు కదా 40 లక్షలు. నేనేమంటాను, ఈ వీకెండ్ ఈ 2 రోజుల్లో మనం ఏం నేర్చుకోగలం. ఓకే మనకి స్టాటిస్టిక్స్ రావాలి, ఫైనాన్స్ ఇండస్ట్రీకి వెళ్దాం, ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు చేయాలి, సిఎఫ్ఏ చేయాలి, లేదా సిక్యూఎఫ్ సర్టిఫికేట్ కోర్స్ చేయాలి, లేదా ఏదో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కొత్తగా ఏదో ఏ టూల్ వచ్చిందంటే నేర్చుకోవాలి. ఇలాగ మీరు ఆలోచన చేసి ఈ సాటర్డే సండే నెక్స్ట్ సాటర్డే గురించి అసలు మాట్లాడకూడదు. ఈ సాటర్డే సండే ఏం నేర్చుకోవాలని మీరు ఆలోచన చేస్తే ఇది చెప్పుద్ది. అంటే ఎల్లుండ ఏమి చెయ్యాలి అనే విషయం అంటే రేపు చెప్పుద్దండి. ఇంకా కొంచెం క్లారిటీగా పిల్లలకి మనం చెప్పాలంటేనంటే నేను ఇంకొకటి చెప్తాను మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు జనరల్గా చాలామంది పిల్లలు ఏమంటారంటే, సార్ పలానా స్కూల్కి పలానా కాలేజీలో జాయిన్ అయితే మా అబ్బాయి లైఫ్ బాగుంటుంది కదా ఇన్సూరెన్స్ అని అడుగుతారు, పక్కగా జాబ్ వస్తుంది కదా అని అడుగుతారు. నేనేమంటానంటే
మీరు మంచి కాలేజీకి వెళ్ళడం వరకు మీ చేతిలో ఉంది. ఎందుకంటే యాజ్ ఆన్ డేట్ మీకున్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ పికప్ చేయాలి, అంతే కదా నేను చేయగలిగిందంటే. బెస్ట్ ఆప్షన్ మీరు పికప్ చేయడం వరకే నీ చేతిలో ఉంది. స్కూల్ అయినా కాలేజీ అయినా కోర్స్ అయినా పిక్ చేయి. పిక్ చేసినది ఎలా ఉంటుందని అడక్కో, ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఆప్షన్స్ అవే కదా. మేబీ ఆప్షన్స్ తెలియకపోవడం వల్ల మిస్టేక్ జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్న ఆప్షన్స్ ఏవో ఎంసెట్ కాలేజీలు వచ్చినాయండి, లేకపోతే చిన్న చిన్న స్కూల్స్ వచ్చినాయి, అందులో బెస్ట్ పికప్ చేసినని మీరు అనుకోవచ్చు అదే పేరెంట్గా. కాదు, మేబీ దానికంటే బెస్ట్ ఉన్నవి హైదరాబాద్ సిటీలో ఉన్నాయన్న విషయాన్ని మీరు ఎంక్వైరీ చేయాలి. హైదరాబాద్ లేకపోతే ఇండియాలో ఉన్నాయేమో ఎంక్వైరీ చేయాలి, అక్కడ లేకపోతే మరి వరల్డ్లో ఏమన్నా ఎక్కడైనా ఉన్నాయేమో ఎంక్వైరీ చేయాలి. ఇది చేయాలి. చేసిన తర్వాత ఉన్న వాటిల్లో బెస్ట్ ఆప్షన్ మా దగ్గరికి వస్తారు కాబట్టి మేము అదే చెప్తాం. యాక్చువల్ కౌన్సిలింగ్లో మేజర్గా అదే ఉంటుంది మా దగ్గర. ఈ ఆప్షన్ పికప్ చేయి. ఆ ఆప్షన్ పికప్ చేసేటప్పుడు నీకు నచ్చాలని రూల్ లేదు. జనాలకు నచ్చవు, సొల్యూషన్స్ ఎప్పుడు నచ్చవు కదా, చాలామంది పేరెంట్స్ నచ్చవండి మేము చెప్తాం. కానీ పికప్ చేసిన తర్వాత నెక్స్ట్ గురించి ఆలోచించుకో. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో పలానా కాలేజీ నీకున్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్, నీకున్న ఫైనాన్స్కో లేకపోతే నీకున్న దీనికో ఎక్స్కో వైయో జెడ్డో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వేం చేయాలి తెలిసి అక్కడ ఎలా ఉంటుందని కాదు వచ్చినావు. ఇప్పుడు నీకున్న అన్ని ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ కదా, దూకే ఫస్ట్. వేరే ఆప్షన్ లేదు కదా, దూకే. దూకేసిన తర్వాత ఏం చేయాలి నువ్వు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఎలా పర్ఫామ్ చేయాలి మళ్ళీ ఫైనల్ ఇయర్ గురించి ఆలోచించుకో. ఫస్ట్ ఇయర్లో పెర్ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లో అప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్లో పెర్ఫార్మెన్స్ బాగా వస్తే మళ్ళీ ఇక్కడ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ పిక్ చేశారండి. ఈ ఒక ఆప్షన్కి వెళ్ళిన తర్వాత 10 ఉంటాయి. ఈ 10 ఏంటి ఇప్పుడు నేను చెప్పలేను, చెప్పిన ఉపయోగం లేదు. ఎందుకంటే నీకు వచ్చిన పెర్ఫార్మెన్స్ బట్టి 10 వస్తాయి. తక్కువ జీపీఏ వస్తే ఇవి, ఎక్కువ జీపీఏ మిడిల్ వస్తే ఇవి, ఎక్కువ జీపీఏ వస్తే ఇవి. చూసారా, ఒకే కాలేజీలో ఉన్న డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఆపర్చునిటీస్ కదా. ఇప్పుడు ఐఐటి మద్రాసులో 9.5 వచ్చినోడికి ఉన్న ఆపర్చునిటీసు, 7 వచ్చినోడికి ఉన్న ఆపర్చునిటీసు, 6 వచ్చినోడికి ఆపర్చునిటీస్ వేరు వేరు అయిపోయినాయి కదా. మరి బాగుంటుందా బాగోదా అన్నదానికి ఆన్సర్ నేనేం చెప్తాను, అది అర్థం చేసుకోవాలి. అంటే నేనేమంటున్నాను, నువ్వు ఐఐటి మద్రాస్కి వెళ్ళడం వరకే నీకున్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ వెళ్ళావు అంతే. నెక్స్ట్ ఫర్దర్గా నేను స్టాన్ఫర్డ్కి వెళ్తాను లేదా ఐవీ లీగ్కి వెళ్తాను నువ్వు ఏదైతే మాట చెప్తున్నా దానికి వాల్యూ ఉండదు. దానికి నేనేమంటాను, ఫస్ట్ సెమిస్టర్లో మార్కులు తెచ్చుకుంటే ఒకవేళ 9.5 వస్తే అప్పుడు వచ్చే ఆప్షన్స్ ఏంటి అని సీనియర్ చెప్తారు, ఎవడో నాలుగు చెప్తాడు, మా దగ్గర రమ్మంటాం. అప్పుడు నేను 9.5 ఓడిని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. 7 వచ్చాడని కూడా అదే కాదు, 7 సంబంధించి చెప్తా. చూసారు మారిపోయి ఆ ఆప్షన్స్ని నువ్వు బీటెక్ జాయిన్ అయినప్పుడు చెప్పమంటావు. నువ్వు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చావు. సెకండ్ ఇయర్లో ఏమైనా ప్రాజెక్టులు చేసావా లేదా ఇంకోటి చేసావా డిస్కస్ చేస్తాం మనం. చేసి థర్డ్ ఇయర్లో ఏం చేయాలి, థర్డ్ ఇయర్ సమ్మర్లో ఏం చేయాలి అని అడిగితే ఫస్ట్ ఇయర్ సమ్మర్లో ఏం చేసామని అడుగుతాను కదా, ఫస్ట్ ఇయర్ వింటర్లో ఏం చేసామని అడుగుతాం కదా, సెకండ్ ఇయర్ సమ్మర్లో ఏం చేసామని అడుగుతాం కదా. దాన్ని బట్టి థర్డ్ ఇయర్ సమ్మర్స్ కూడా మళ్ళీ ఆప్షన్స్ 7 వచ్చినోడికి ఏంటి ఆప్షను, 8 వచ్చినోడికి ఏంటి ఆప్షను, 9 వచ్చినోడికి ఆప్షన్ ఏంటి, ప్రీవియస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఆప్షన్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఉన్నోడికి ఆప్షన్ ఏంటి, మళ్ళీ మారిపోయింది సేమ్ కాలేజీ. ఇలా మెట్లు కింద ఎదగాలి. అంటే ఎవ్రీ స్టెప్ నెక్స్ట్ స్టెప్కి ఏదైతే ఉందో అది నీ ఈ మెట్టి యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి ఆ మెట్టిని డిజైన్ చేయడానికి ఉంటుంది తప్ప ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి ఫైనల్ ఇయర్ తర్వాత నాకు ఎలాంటి జాబ్ వస్తాను అడుగుతారేటా ఎవడు చెప్తాడు. ఎంఐటీకి వెళ్ళినా ఆక్స్ఫర్డ్కి వెళ్ళినా కూడా గ్యారెంటీ లేదు. మీరు చేయవలసింది ఏంటి, ఉన్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఎత్తుక్కోవాలి. ఉన్న ఆప్షన్స్ మీకు ఐడియా ఉండదు కాబట్టి ఓన్లీ మీరు హైదరాబాద్కి రిస్ట్రిక్ట్ అయ్యి ఎంసెట్ కాలేజ్ రిస్ట్రిక్ట్ అయ్యి ఇందులో ఇదే బెస్ట్ కాబట్టి హైదరాబాద్ ఇదే స్కూల్ బెస్ట్ కాబట్టి వెళ్తానంటారు, అది తప్పు. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు కాదండి, మీకు ఎఫిషియన్సీ తక్కువ ఉన్నప్పుడు ఆప్షన్స్ని పెంచాలి. మీరు బాగా టాప్ అండి, ఐఐటి హైదరాబాద్లో సీట్ వస్తుంది, అయిపోయింది అంతే. ఐఐటి హైదరాబాద్లో సీట్ కొట్టి దమ్మలేదు. హైదరాబాద్ ఎందుకు పక్కన ఎక్కడ ఉన్నాయని అడగాలి. సార్ హైదరాబాద్లో మనకు రాలేదు, నాకు ఇక్కడ కూడా దొరకలే, ఇంకొంచెం పక్కకి వెళ్ళు, ఇక్కడ దొరకలే ఇంకా కొంచెం పక్కకి వెళ్ళి. అంటే ఏంటి, తక్కువ నాలెడ్జ్ తక్కువ ఎఫిషియన్సీ ఉన్నవాడేమో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉన్నవాడేమో అడిగేందుకు ఒక ఎగ్జామ్ రాత కొట్టేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, తక్కువ ఆప్షన్స్ ఉన్నవాడికి ఏమో ఎక్స్ప్లోర్ చేయట్లేదు వెళ్ళారు. మీరు ఎవరైనా చూడండి, యావరేజ్ స్టూడెంట్ ఉంటుంది వస్తాడా, వాడు ఎక్స్ప్లోర్ చేయడు, మొండిగా ఉంటారు పేరెంట్స్. సార్ మన హైదరాబాద్లో ఉండాలి, డేస్ కలర్కి వెళ్ళాలి చెప్పండి సార్, నారాయణమ్మ కాలేజీకి పంపంటారా ఆడపిల్లల కాలేజీ అని చెప్తాడు. నాకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. కాదే ఆ పిల్లకి మార్కులు బాగానే ఉన్నాయి కదా, ఆ ఢిల్లీలో మంచి కాలేజీ ఉంది కదా, లేకపోతే పలానా చోట పూణేలో మంచి కాలేజీ ఉంది, కొంచెం పంపించే పిల్లలు చదువుకుంటుంది, ఫీజు కూడా పెద్ద ఎక్కువ ఉంటుంది కదా అంటేనే పంపడం. అంటే నాలెడ్జ్ తక్కువ ఎఫిషియన్సీ తక్కువ ఉన్నవాడేమో ఇమాజినేషన్లో గాల్లో బతికేస్తున్నాడు. ఇక్కడ కొంచెం నాలెడ్జ్ ఎక్కువ మార్కులు వచ్చినాడు ఇంకా ఆడే దిగుతున్నాడు కనీసం. ఈసారి టాప్ 100 ర్యాంకులు జేఈ అడ్వాన్స్లోనూ 4 నా దగ్గర ఉన్నారండి. వాళ్ళకి ట్రాన్స్ఫర్ పాత్ పెడుతున్నాం మనం యూఎస్ యూకే కానీ మిగతా కాలేజీలకి 4. చూసారా ఏంటి, టాప్ 100లో జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చినా కూడా స్టిల్ ఈ సెర్చింగ్ ఫర్ సంథింగ్ గ్రేట్. మీకు ఎంత ఆలోచన ఉంటే నా దగ్గరికి వచ్చి ఉంటాడు.
100లోపు ర్యాంక్ వాళ్ళు 4 నా దగ్గర ఉన్నారు ఈ సంవత్సరం. ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళు ఎగ్జామ్స్ అయ్యి ప్రిపేర్ అవుతున్నారు. ఈ హాలిడేస్లో కూడా వాళ్ళకి ఏదో చెప్తున్నాం చేస్తున్నాం. అంటే ఏంటి, ఇంకా కొంచెం బిగ్ ప్లేస్కి వాళ్ళు యాక్చువల్గా ముంబై, మద్రాసు, ఢిల్లీ వెళ్ళగలిగిన వాళ్ళే కదా. తక్కువ ఉన్నవాడేమో అసలు ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడు. సార్ నాకు మణిపాల్ MIT బెంగళూరు వచ్చింది, VIT AP వచ్చింది, ఎంసెట్ కాలేజీలో ఈ కాలేజ్ వచ్చింది, మూడిట్లో దేనికి వెళ్ళాలని అడుగుతున్నాడు. అది అంటే ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఉన్న వాటిలో బెస్ట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది అడగండి. ఇంకా ఫస్ట్ సెమిస్టర్ మీద ఫోకస్ పెట్టండి. సెకండ్ సెమిస్టర్ అలాగే స్కూల్లో పిల్లలు కూడా 6వ తరగతిలో ఉన్న పిల్లవాడికి 6వ తరగతిలో నాలెడ్జ్ మీకు లేకపోతే 7వ తరగతికి వెళ్ళకండి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, సార్ ఇప్పుడు సరిగ్గా చదవలో పేడు పిల్లడు 7వ తరగతిలో బాగా చదివేస్తాడు, ఇమాజినేషన్ మళ్ళీ గాల్లో బతకడమే, వీడికి 7వ తరగతి తీసుకెళ్తానంటాడు. వెళ్ళకూడదు. నువ్వు 6లో సరిగా నాలెడ్జ్ నేర్చుకోలేదు కదా, 6లోనే మళ్ళీ ఉండి నాలెడ్జ్ నేర్చుకుని కొంచెం జ్ఞానం తెచ్చుకుని మీరు 7లోకి వెళ్ళాలి. ఇది ఒప్పుకోరేళ్ళు. మీరు ఒప్పుకుంటారు అనుకుంటున్నారు. ఎవరైనా అడిగి చూస్తే మీరు చెప్పి ఇదే సలహా ఎవరికన్నా, అదేంటి సార్ లేదండి కొంచెం ఏదో తేడా జరిగింది అంతే సార్, పిల్లడికి ఇది బాగా తెలివైన పిల్ల 7లోకి వెళ్తే చదివేస్తాడని చెప్తాడు. ఇంకా బోల్ టైం ఉంది కదా కవర్ అవుతుంది అంటాడు. అవదో ఎప్పుడునండి నాలెడ్జ్. ఇప్పుడు మీకు డివిజన్స్ 7వ తరగతికి 6వ తరగతి చెప్తారు, 10వ తరగతి చెప్పరు కదండి. ఏ క్లాస్ లెసన్ అలాగైతే ఇంకా అందరూ 7th 8th 6th 9th చదవడం ఎందుకు? సో అందువల్ల ఎక్కడ డ్యామేజ్ని మీరు అక్కడే దాన్ని సరిచేయాలి. ఉన్న ఆప్షన్స్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలి. యావరేజ్ స్టూడెంట్ అయితే వెళ్ళిన తర్వాత ఫ్యూచర్లో కళలు కనడం మానేయండి. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో మన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అప్పుడు మాలాంటి దగ్గరికి వస్తే ఈ హాలిడేస్లో 1 month ఖాళీగా ఉంది సార్, నేను ఆల్రెడీ 9.5 GPA తెచ్చుకున్నాను, కష్టపడి చదివాను సార్, ఈ 1 month ఏం చేయాలి, మాకు కూడా ఆనందంగా ఉంటుంది మేము చెప్తాం సార్. మళ్ళీ సమ్మర్లో ఏం చేయాలి సార్, నాకు కొంచెం మంచి మార్కులు వస్తున్నాయి, క్లాస్లో టాప్ వచ్చింది, నాకు ఏం చేయాలి, ఇలా అడగాలి తప్ప ఫైనల్ ఇయర్ని ప్లాన్ చేయడానికి మీరు ఎవరండి అసలు, నాకు అర్థం కాదు, చేయలేం. సో టుడే అన్నదానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందండి కెరియర్లోను. దాంట్లోను టుమారో అన్నదానికి అంటే ఎల్లుండి ఎక్కడికి వెళ్ళాలి అన్నదే రేపు చెప్పుద్ది, 10వ మెట్టు ఎక్కడికి ఎక్కాలి అన్నదే 9వ మెట్టు చెప్పుద్ది. నేను 1వ మెట్టులో నువ్వు ఉండి 10వ మెట్టు గురించి ఆలోచిస్తున్నావు అసలు, నువ్వు 9వ మెట్టుకి వెళ్తే 9వ మెట్టులో కనపడతాయి కాదండి. మీరు వ్యాపారం చేశారండి, 10 ఏళ్లలో 10 కోట్లు సంపాదించాలి టార్గెట్ అనుకుందాం, తప్పేం లేదు, విజన్ ఉండడం తప్పలేదు, టార్గెట్ ఇప్పుడు జేఈలో ర్యాంక్ ఎలా రావాలనుకుంటారు, టార్గెట్ తప్పలేదు. నేనేమంటానంటే 10 ఏళ్లలో 10 కోట్లు సంపాదించాలి కదా, నీకు 10 లక్షలు ఇచ్చినప్పుడు వ్యాపారం చేసి నీ టార్గెట్ ప్రకారం ఈ 10 లక్షలని 50 లక్షలు చేయాలి అనుకుందాం, మైక్రో ప్లానింగ్. నువ్వు ప్లానింగ్ ప్రకారం వేసినప్పుడు తర్వాత ఏదో ఇంకోటి అలా వేసుకుంటే వెళ్ళావు. 10 లక్షలు నేను ఇచ్చాను, 50 లక్షలు సంపాదిస్తామని అనుకున్నాను, 50 సెకండ్ ఇయర్ కోటి పెట్టావు, 1.5 అని ఏదో లెక్కేసా పీపీటీలో వేసినట్టుగా. ఫస్ట్ ఇయర్ 10 లక్షలు ఇచ్చేసాను కదా నీకు, 10 లక్షల్లో నేను నువ్వు అనుకున్న ప్రకారం 50 లక్షలు సంపాదించకుండా 10 లక్షలకి 10 లక్షలు వచ్చింది అనుకుందాం లాభం. నువ్వు అప్పుడు దాకా వేసిన సెకండ్ థర్డ్ ఇయర్ 10 years ప్లాన్ పోయినట్టే కదా. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, పాత ప్లాన్ ఎందుకు డస్ట్బిన్లో పడేసి మళ్ళీ కొత్తగా ఏం చేయాలి, ఓహో 10 లక్షలకు నాకు 10 వచ్చింది అంటే నా కెపాసిటీ 10 లక్షలే అరేంజ్ చేయగలిగాను. ఇప్పుడు 20 ఉంది కదా, 20 నెక్స్ట్ టార్గెట్ ఎంత పెడతానమ్మా, పాత ప్లానింగ్ ప్రకారం 1 ఉంది, 1 ఎట్లా పెడతా, ఇప్పుడు 20 కదా నీ దగ్గర ఉంది, 20కి ఇంకొక 20, ఇంకో 10 లక్షలు పని, 20కి 30 లేదు, 20 30 కాకుండా ఈసారి 50 సంపాదించేసావు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇదంతా పోయింది, నువ్వు మళ్ళీ ప్లాన్ చేయడానికి కుదరదు ఇదంతా. మరి ఇప్పుడు అంటే మన గవర్నమెంట్ బడ్జెట్ వేసినట్టుగా వేయడానికి కుదరదు. 2020కి ఎంత డబ్బులు వస్తాయి, 2040కి ఎంత డబ్బులు వస్తాయి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా వస్తాయని చెప్పి గవర్నమెంట్ వేసినట్టుగా లెక్కలు ఏవైతే కాగితాలు వేస్తారో అది మనకు అలవాటు చేశారేంటో తెలియదు. కానీ మీరు చివరిదాకా ప్లాన్ అనేది విజన్ ఉండడం వేరండి. విజన్ ఈజ్ డిఫరెంట్, డ్రీమ్ ఈజ్ డిఫరెంట్, అంటే గోల్ ఈజ్ డిఫరెంట్. కానీ మీకు మైక్రో లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది ఎబిలిటీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్లాన్ ఎలా చేస్తారు. వ్యాపారం 10 కోట్లు నువ్వెవడో చెప్పడానికే, నీకు విజన్ ఉంది 10 కోట్లు కావాలి, టార్గెట్ పెట్టుకున్నా పెట్టుకో కానీ మర్చిపో. ఈ 1 yearలో 10 లక్షలు 50 లక్షలు ఎలా చేయాలి అన్న దాంట్లో మళ్ళీ ఇందులో ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ 10 50 చేయాలి కదా, నెల గాలి తినేసి పడుకుంటావు. అడిగితే ఉంటుంది సార్ 11 నెలలు ఉంటుందా సార్, 10 నెల అయిపోయింది లేండి సార్, 11 నెలలు ఉంది కదా 11 నెలలు సంపాదించానంటావు. కాదు, మళ్ళీ దాని మైక్రో ప్లానింగ్. ఓకే నేను 10 లక్షలని 50 లక్షలు చేద్దామని వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే మందికి 12 నెలలు ఉన్నాయి, 12 నెలలకి ఎంత సంపాదించాలి, నెల అయిన తర్వాత మళ్ళీ వారానికి, మళ్ళీ రోజుకి. నువ్వు ఇలా నువ్వు ఫ్రంట్కి స్పీడ్గా వెళ్ళిపోతున్నావు కాదు, నువ్వు బ్యాక్కి రావాలి. నెల తర్వాత ఎగ్జామ్ కాదు, నెక్స్ట్ వీక్ ఏమన్నా ఉందా, ఉంది. నెక్స్ట్ వీక్ అన్నప్పుడు ఆ సిలబస్ని డివైడ్ చేసి ఈ రోజుకి ఎంత వచ్చింది వాటా, నేను ఆ వాటాని ఫినిష్ చేయాలంటే, నేను నా వాటాను ఫినిష్ చేయకుండా, నేను సంపాదించవలసింది సంపాదించకుండా
నేను నెల తర్వాత ఎగ్జామ్ రాస్తాను కదా, 2 నెలల తర్వాత ఎగ్జామ్ రాస్తాను కదా అని ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్తో సరిగా తెలియని తనంతో ఉండిపోయి ఈ రోజుని మీరు గెంటేసి రేపు చూద్దామని చెప్పి ఏదైతే పిల్లలు అనుకుంటున్నారో ఇది పక్కా డిజాస్టర్ అండి. ఇది అసలు ఎంతోమంది చూసుంటాను, నేను అనుభవంతో చెప్తున్న మాట ఇది. అసలు నేను పర్సనల్గా ఎన్నో వేల మందిని కౌన్సిలింగ్ చేశాను కాబట్టి అసలు మ్యాక్సిమం మీకు ఫెయిల్యూర్ అంతా ఇక్కడే ఉంది. 8వ తరగతి వరకు సివిల్ సర్వీస్ అవుతామని చెప్పి ఎప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఎగ్జామ్ రాస్తాను కదా నేను, ఇప్పుడు ఎందుకు చదవాలని అడుగుతున్నాడు. అంటే అలా నాశనం చేసేస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆడు 8వ తరగతి రావాల్సిన లెక్కలు నాకెందుకు అంటాడు, సైన్స్ నాకెందుకని అడుగుతున్నాడు. అంటే అలాగా మన తప్పులు గైడెన్స్ ఇచ్చేసి పిల్లల్ని మనం నాశనం చేసేస్తున్నాం మనం. సో ఇది డెఫినెట్గా ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి తెలియదు చిన్నపిల్లలు కాబట్టి పిల్లడు ఏది మాట్లాడినా మీరు వెనకంటే ఈ రోజు నువ్వు ఏం చేశారో ఫస్ట్ అది మాట్లాడేస్తా. ఫస్ట్ ఈ సిన్సియారిటీ గాని మీరు 1 ఇయర్ గమనిస్తే అప్పుడు నా దగ్గర రండి. మార్కులు తక్కువ వచ్చిన పర్లేదు సార్, మీరు సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు, పాపం వాడికి మార్కులు రావట్లేదు, వాట్ ఎవర్ ద రీజన్స్, ఇదే సిన్సియారిటీ కంటిన్యూ చేస్తారు. సిన్సియారిటీ విత్ ఫోకస్ ఉండాలండి, ఏదో కూర్చొని చదివితే కాదు కదా. అంటే ఓన్ చేసి చదువు నాది, చదువు నేను చదవాలి, నేను నేర్చుకోవాలన్న కుతూహలత కానీ మీకు ఎప్పుడైతే సిన్సియారిటీ వచ్చిందో, కాలేజీకి వెళ్ళి గాలికి తిరిగి మొబైల్ వేసుకుని ఎగ్జామ్ ముందు పీపీటీలు చదివి మిగతా టైంలో గాలికి తిరిగిన పట్టుకొచ్చి వీడికి యాంబిషన్ ఫిక్స్ అయినట్టారటి. ఇట్లా సోఫాల్లో కూర్చుని మన దగ్గరికి వచ్చి ఈ యాంబిషన్ ఒక్కొక్కటి చెప్తాడు. కాదండి, కాలేజీలోనే సరిగ్గా చదవడం, టెక్స్ట్ బుక్ పేర్లే తెలియదు వాడికి, పీపీటీలు చదువుతాడు. సార్ మీరు కొంచెం వాడిని యాంబిషన్ అడిగి మీరు కొంచెం వాడికి దారి చెప్పండి సార్ అంటారు పేరెంట్స్. యాంబిషన్ అడగడం ఏంట్రా, నువ్వు చదువు ఏం చదివు అనేది ఫస్ట్ చెప్పు. సో సిన్సియారిటీ అనేది, సీరియస్నెస్ అనేది పాస్ట్లో ఉండాలి, ఫ్యూచర్లో ఉండడాన్ని ఇమాజినేషన్ అంటారండి. దయచేసి మీ యాస్పిరేషన్, ఫ్యూచర్ యాస్పిరేషన్స్ ఫ్యూచర్లో మాట్లాడకుండా ప్రజెంట్లో మాట్లాడాలి. ఒకవేళ ప్రజెంట్ ఫాస్ట్లో లేదనుకోండి, దాన్ని సరి చేసేసుకోమంటున్నాను నేను. ఒక 6 నెలల్లో 1 ఇయర్ టైం వేస్ట్ అయినా మీరు దాన్ని సరి చేసుకుని లైన్లోకి వచ్చి సీరియస్నెస్ వచ్చిన తర్వాత మీరు యాంబిషన్ అడగాలి. సీరియస్నెస్ లేనివాడిని యాంబిషన్ అడిగితే 100 చెప్తాడు సోఫాలో కూర్చుని, అంతే కదండి. మీరు చదవనోడిని అడిగితే బాగా చెప్తారు తెలిసి. ఎప్పుడైనా షేర్ మార్కెట్ చేసి డబ్బులు సంపాదించాను సార్ అంటాడు. నువ్వు ఏమన్నా చదవనోడిని అడిగే వరకు నువ్వు ఏం చేస్తారని, వ్యాపారం చేస్తాను సార్ అంటాడు. నాన్న నాకు డబ్బులు నేను వ్యాపారం చేస్తాను, నాకు చదువు ఎందుకంటాడు. అంటే చదవడానికి తప్పించుకునే విధానం. అంటే మీరు 6వ తరగతి అయినా, 5వ తరగతి అయినా, 10వ తరగతి అయినా, 8వ అయినా ఆ క్లాస్లో రావాల్సినటువంటి నాలెడ్జ్ అంటే నా ఉద్దేశం 10th క్లాస్ మార్కులు 9th క్లాస్ మార్కులు కాదండి. అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తట్టుకునే అంత నాలెడ్జ్, ఆ బేసిక్ స్కిల్స్ కానీ ఉండదు, అది రావాలి. అందువల్ల టుడే అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. టుమారో అన్నదానికి అసలు వాల్యూ లేదు. డే ఆఫ్టర్ టుమారో ఇంకా కంప్లీట్గా వరస్ట్, యూజ్లెస్, అంతే. ఎల్లుండి అన్నది వదిలేద్దాం మనం. ఎలా అంటే మరి ఈ రోజు గురించి ఆలోచించిన ఈరోజు ఎంజాయ్ చేద్దాం అంటే రేపు చూద్దాం అనుకుంటారు బాబు. మీరు దీని ఇంటర్ప్రిటేషన్ ఎలా కౌదర చేస్తుంటారు పిల్లలు. ఇప్పుడు ఈ రోజు గురించి ఆలోచించలేదు కదా సతీష్ గారు, ఫ్యూచర్ వద్దన్నారు కదా, ఈ రోజు నేను ఎంజాయ్ చేసేస్తాను, నేను రేపు చూద్దానంటే రేపు ఉంటా పోతామో తెలియదు కదా, ఒకటే జిందగే కదా అటు చెప్పాడు ప్రతి సినిమాలోను. సో ఒకటే జిందగీ ఉంది, ఒకటే లైఫ్ ఉంది, నేను ఎంజాయ్ చేస్తానంటారు. అలా కాదు, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎఫర్ట్ పెట్టడంలోనూ నీ ఎబిలిటీ చూపించడంలో టుడే అన్నా చూపించమని చెప్తున్నాను నేను, అంతే తప్ప టుడే మొత్తాన్ని వదిలేసి ఎంజాయ్ చేయమని కాదు. మళ్ళీ దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకండి. సో ఫ్యూచర్ ఒక ఐడియా ఉండొచ్చు ఏం చేయాలనే, తగ్గట్టు కష్టపడాలి. అంటే మైక్రో లెవెల్లో ఏ రోజు ఆరోజే కదండి. కష్టపడాలి. ఏమంటే మీరు బడ్డీ కొట్టి పెట్టి వ్యాపారం చేస్తున్నారండి, బడ్డీ కొట్టి వ్యాపారం ఈ రోజు సంపాదన కదా నీకు లెక్క, రేపే కదండి. రేపు ఎంత అమ్ముతావు నీకేం తెలుసండి. నువ్వు పానీపూరి అమ్ముతున్నావు, నువ్వు ఈరోజు పానీపూరి అమ్మడం వల్ల సాయంత్రానికి నాకు గల్లాపెట్లోకి ఎంత డబ్బులు వచ్చింది. అందుగురించి మార్వాడి కాన్సెప్ట్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్లోనే సక్సెస్ఫుల్ మోడల్ అండి మార్వాడి. చూడండి, నువ్వు రేపంటే అటు ఎండవు, ఈరోజు లాభం ఎంత వచ్చింది నాకు చేస్తాడు వ్యాపారం. అందుగురించి అండి మీకు ప్రపంచంలో ఏ బిజినెస్ అయినానంటే 4 జనరేషన్ తర్వాత లేదండి ఎక్సెప్ట్ మార్వాడీస్. ప్రపంచం మొత్తం చెప్తున్నాను, ఈవెన్ ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ, యూ నేమ్ ఇట్ ఎనీ, అదాని 4వ జనరేషన్ ఉండదు. ప్రపంచంలో ఇప్పటి వరకు 4వ జనరేషన్ తర్వాత ఏ బిజినెస్ లేదు ఎక్సెప్ట్ మార్వాడీస్. ఆడు ఎందుకు ఉంటుంది తెలిసే బిజినెస్ అడిది, వాడు ఈవేళ ఆడు గ్రీడీనెస్ ఉండదు, ఇమాజినేషన్లో బతకడం, ఏదేదో చేసేద్దామని గాల్లో బతకడం, ఈరోజు సాయంత్రం దాకా సిన్సియర్గా వర్క్ చేస్తాడు, ఈరోజు ఎంత సంపాదించని అంటాడు. మీరు ఈరోజు లాభం వచ్చింది అనుకోండి, 10 రూపాయలు అమ్మేస్తాడు ఇక్కడ. సరే దీన్ని దాచుకుంటే రేపు 20 రూపాయలు వస్తుంది, రేపు వదిలే. సేమ్ మార్వాడి కాన్సెప్ట్ అనండి ఇది. లక్కీగా నాకు గుర్తొచ్చింది, ఇంతే కాన్సెప్ట్ ఇది. సో ఈ రోజు ఎంత చదివాం అనేది మనం చూసుకోలేదు. దట్ ఇస్ ద మెయిన్ ఐడియా. యాక్చువల్లీ ఏదో 1 సంవత్సరం తర్వాత చదువుతాను అనేది కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్. దట్స్ వాట్ సతీష్ సార్ ఈస్ సేయింగ్. ఈ రోజు ఎంత చదివాం లేకపోతే రేపు ఎంత చదువుతాం అనేది ఇంపార్టెంట్. మన ప్రజెంట్లో మనం ఎంత చదువుతాం అనేది మోర్ ఇంపార్టెంట్.
దట్ ద మెయిన్. అది మెట్టు కదండి, రేపటికి మెట్టే కదా. రేపటికి మెట్టు, సో సక్సెస్ హ్యాపన్స్ ఇంక్రిమెంటల్ అనేది అదే అనమాట. సో వాట్ ఎవర్ పాస్ట్లో పోయింది ఈ రోజు నుంచి అట్లీస్ట్ కష్టపడండి. దట్ ఇస్ ద మెయిన్ ఐడియా యాక్చువల్లీ. ఫాస్ట్ చాలా రోజులు వేస్ట్ అయిపోయినాయి అని ఇంకా దిగాలుగా ఇంకా వేస్ట్ చేసుకోకూడదు. జనరల్గా మన అందరూ జరిగే ఇబ్బంది అది. పాస్ట్ ఏదో 1 year 2 years సరిగ్గా చదవలేదని ఇంకా మీరు నీరసపడిపోయి ఇంకా చదవకుండా ఉండటం అట్లా చేయదు. ఈ రోజు నుంచి బాగా చదవండి. ఓకే, ఈ రోజు నుంచి బాగా చదివితే డెఫినెట్గా విల్ గో టు సక్సెస్ పాత్. దట్ ద బేసిక్ ఎయిమ్ ఆఫ్ దిస్ వీడియో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.